రాత్రి ఒక చిన్న అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిస్థితులు అనేవి పలు రకాలుగా ఉంటాయి. కొందరికి అవి శ్రమలుగా ఉంటాయి, మరి కొందరికి అది జీవిత నడకగా భావిస్తూ ఉంటారు. ఈ రాత్రి నేను మీకు చెప్పదలుచున్న విషయం ఏంటంటే, శ్రమలు అనేవి ఎవరికి ఏ విధంగా పనిచేస్తాయి అనే విషయం. శ్రమలు అందరికీ వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తుంది శ్రమ అనేది. ధనవంతులకి వస్తుంది, ధనహీనులకి వస్తుంది. ప్రతి ఒక్కరికి శ్రమ అనేది ఉంటుంది, వస్తుంది. అయితే ఆ శ్రమలలో కొంతమంది కొన్ని అనుభవాలు పొందుతారు, మరికొంతమంది మరికొన్ని అనుభవాలు పొందుతారు. భక్తిహీనులు అదే శ్రమకి ఏ విధంగా ప్రవర్తిస్తారు, భక్తి కలిగిన వాళ్ళు అదే శ్రమలకి ఏ విధంగా ప్రవర్తిస్తారు. ఈ రాత్రి ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, మనలో ఉన్న భక్తిని మనం పరిశీలన చేసుకునే దానికి. గమనించండి, ప్రతి మనిషి భక్తి జీవితం చేస్తున్నాడు అంటే సంఘంలో ఉండే ప్రతి ఒక్కరు భక్తిని కలిగి ఉన్నాము అని అనుకుంటాం. అయితే అది ఎంతవరకు నిజం? నీలో ఉన్న భక్తి, నాలో ఉన్న భక్తి, అది దైవికమైన త్రోవలో నడిపించగలిగిన భక్తి అని నీవు నేను ఎలా తెలుసుకోగలం? అలా తెలుసుకునే దానికి బైబిల్లో కొన్ని అనుభవాలు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు దాచిపెట్టాడు. ఈ రాత్రి కొన్ని విషయాలు మనతో పంచుకోవాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. బైబిల్లో సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 15వ వాక్యంలో సౌలు అనబడిన ఒక భక్తి గల రాజు మనకు కనిపిస్తాడు. సౌలు మొదట గాడిదలను మేపుకుంటున్న వ్యక్తి, గాడిదలతో ఉంటున్నటువంటి వ్యక్తి. దేవుడు ప్రేమించి అతన్ని ఇశ్రాయేలీయులు రాజుగా చేశాడు. ఇశ్రాయేలీయుల మీద రాజుగా దేవుని కృప చేత అతను నిలబడిన తర్వాత అతని యొక్క పరిపాలన పద్ధతులలో దైవికమైనటువంటి భక్తి సన్నబడి, భక్తిహీనత అతని జీవితంలో ప్రారంభించబడి. జాగ్రత్తగా వినండి, భక్తిహీనులు శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు, భక్తి గల వాళ్ళకి శ్రమలు వస్తే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు. ఈ రాత్రి నీలో ఉన్నది, నాలో ఉన్నది ఏ విధమైన భక్తి అనే దాన్ని మనం గుర్తిస్తాం. మీరు జాగ్రత్తగా వింటారంటే నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ రాత్రి జ్ఞాపకం చేస్తాను. సౌలులో ఉన్న భక్తి దెబ్బతినిపోయింది. అతనికి అధికారం వచ్చిన తర్వాత, అతను రాజు అయిన తర్వాత భక్తి దెబ్బతినిపోయి భక్తిహీనత ప్రారంభించబడింది. దేవుని మాటకు కానీ దైవజనుడికి ఇవ్వవలసినటువంటి గౌరవం విషయంలో కానివ్వండి, రాజు అయిన తర్వాత ఇతను దారి తప్పినట్లు బైబిల్ మనకి చెబుతున్నటువంటి వాస్తవం. సౌలు భక్తిలో బలహీనపడి భక్తిహీనుడైన తర్వాత
అతని జీవితంలోనికి ఒక శ్రమ వచ్చినట్లు బైబిల్ చెబుతుంది. శ్రమ అనేది రోగం కావచ్చు, శ్రమ అనేది వైరం కావచ్చు, శ్రమ అనేది అది దరిద్రత కావచ్చు. పలు రకాలుగా శ్రమ అనేది పలు రకాలైన కోణాల్లో మానవుని మీద దాడి చేస్తా ఉంది. సౌలు అనబడినటువంటి భక్తిహీనమైన ఈ రాజు మీద, దేవునిలో బలహీనపడిన ఈ రాజు మీద, దేవుని మాటలు గాని దైవ సేవకుని గాని గౌరవించలేని ఈ రాజు మీద శ్రమ దాడి చేసినప్పుడు ఆ శ్రమలో అతను వేసినటువంటి అడుగులు మనం గుర్తించాలి. దేవునిలో బలహీనపడిపోయినటువంటి ఈ రాజు దేవుని హృదయానికి వేదన కలిగించిన ఈ రాజు, ఈ భక్తిపరుడు, అతని జీవితంలోనికి శ్రమ వచ్చిన తరువాత అతను వేసిన అడుగులు ఎలా ఉన్నాయో మనం బైబిల్లో చూస్తాం. చదువుదాం మాటని. 28వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 28:15 వాక్యం. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలు నడగగా సౌలు నేను బహు శ్రమలో ఉన్నాను. ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయక ఉన్నాడు. చాలు జాగ్రత్తగా వినండి. దేవుని ప్రవక్తలతో కలిసి దేవుని ఆత్మను, ప్రవక్తలలో ఉన్న ఆత్మను తను కూడా పొంది ప్రవక్తలు ఏ విధంగా నాట్యమాడి ప్రభువును గణపరిచారో ఆ విధంగా గణపరిచినటువంటి సౌలు సదాకాలం అతని రాజ్యం ఇశ్రాయేలీయుల మీద ఉండాలని దేవుడు ఆలోచన చేశాడంట సౌలు గురించి. అలాంటి దేవుని సంకల్పాలలో ఉన్నటువంటి సౌలు భక్తిహీనమైనటువంటి నడకలు నడిచే దినాలలో దేవుడు అతన్ని విడిచిపెట్టాడు. దేవుడు అతన్ని రాజుగా ఎందుకు చేశానని బాధపడినట్లుగా కూడా బైబిల్ చెప్తా ఉంది. సౌలులో ఉన్నటువంటి భక్తిహీనత, భక్తి మాలిన నడకను బట్టి దేవుడు ఒకవైపు బాధపడుతున్నాడు, దైవ సేవకుడు మరోవైపు బాధపడుతూ ఉన్నాడు. అలాంటి దినాల్లో శత్రు రాజ్యమైనటువంటి ఫిలిష్తీయులు సౌలు మీద దాడి చేసినప్పుడు యుద్ధం చేసేదానికి నేను వెళ్ళవచ్చునా వెళ్ళకూడదని దేవుని దగ్గర తలెత్తుకొని ప్రార్థన చేయలేకపోయాడు ఈ భక్తిహీనమైనటువంటి రాజు. అందుచేత ఒకప్పుడు బలంగా ఉన్నప్పుడు, ఒకప్పుడు సౌలు దేవునిలో బలంగా ఉన్నప్పుడు దేవుని తప్ప ఎవరు సోదె గాని ఇంక వేరే వేరే విగ్రహాల వైపు గాని మళ్ళేదానికి వీలు లేదని ఒక గొప్ప శాసనం విడుదల చేసిన ఈ సౌలు సోదె చెప్పడం పాపం, సోదె చెప్పించుకోవటం దేవుణ్ణి అవమానపరచడం. కనుక సోది చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హతమార్చండి, సోది చెప్పించడం అనేది నా పరిపాలనలో ఎక్కడా ఉండకూడదు అని ఒకప్పుడు భక్తిగా ఉన్న దినాల్లో ప్రకటించిన సౌలు భక్తిహీనుడైన తర్వాత వచ్చిన శ్రమకి తట్టుకోలేక నిలబడలేక తనే స్వయంగా సోది పెట్టించి సౌలుని పిలిపిస్తూ ఉన్నాడు. అప్రియమైన సహోదరి సహోదరుడా, భక్తిహీనులుగా ఉన్న వారికి శ్రమలు వస్తాయి, భక్తి కలిగిన వారికి శ్రమలు వస్తాయి. భక్తిహీనంగా ఉన్న వారి మీదకి శ్రమలు వస్తే వాళ్ళు తీసుకునే ఆలోచనల తీరు ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు వేసిన నడకలు ఏ విధంగా ఉంటాయి. అదే భక్తి కలిగిన వారిలోనికి శ్రమలు వస్తే వాళ్ళు వేసే అడుగులు, వాళ్ళు చేసే ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి. ఈ రాత్రి మీరు జాగ్రత్తగా వింటే ఆ సత్యాన్ని మీరు తెలుసుకుంటారు. మొదటిగా భక్తిహీనుల్లోనికి శ్రమలు వస్తే
వాళ్ళు వేసే అడుగులు ఏ విధంగా ఉంటాయంటే, దేవుని ఎదుట అడిగేదానికి బదులు, శ్రమ వచ్చినట్లు దేవునికి చెప్పేదానికి బదులు సోదిగాడి దగ్గరికి వెళ్ళినట్లు మన బైబిల్లో చూస్తూ ఉన్నాం. చూడండి, భక్తి కలిగిన మనం భక్తిలోనే ఉంటే శ్రమ వచ్చినప్పుడు మనం దేవుని ముందుకు వెళ్తాం, దేవుని దగ్గరికి వెళ్తాం, దేవునితో చెప్పుకుంటాం. దేవుడే నాకు పరిష్కారం చేయగలడనే ఒక ధైర్యంతో జీవించగలుగుతాడు భక్తి కలిగిన వాడు. భక్తిహీనతలో ఉన్నటువంటి వ్యక్తికి భక్తిలో ఉన్నటువంటి ధైర్యం రాదండి. భక్తి అంటే అది దేవుని శక్తి, భక్తి అంటే అది దైవికమైనటువంటి ప్రభావం, దేవుని ప్రభావం. భక్తి ఎవరి జీవితంలోనైతే ఉన్నదో ఆ వ్యక్తిలో దైవికమైన ధైర్యం, దైవికమైన శక్తి ఉంటుంది. భక్తిహీనతలో ఉన్న వ్యక్తికి ఆ ధైర్యం కానీ ఆ శక్తి కానీ ఎన్నటికీ రాలేదండి. అందుచేత ఈ భక్తిహీనమైనటువంటి వ్యక్తులు దేవుని సహాయమును పొందుకునే దానికంటే కూడా ఇంక వేరే సహాయాల కొరకు వేగిరిపోటు పడతారు అనేది ఈ వాక్యం చెబుతున్నటువంటి నగ్న సత్యం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మీ వ్యక్తిగత జీవితాల్లో పలు రకాలుగా ఇబ్బందులు శ్రమలు తలెత్తినప్పుడు నీవు భక్తి కలిగిన వ్యక్తివి అనుకుంటున్న నీవు ఏ విధమైన ఆలోచనలు చేస్తున్నారు? లోకస్తులు చేస్తున్నట్లుగా మీ శ్రమల నుండి బయటపడేదానికి లోకస్తులు చేసే ఆలోచనలు చేస్తున్నారా? లోకస్తులు వేసే అడుగులు వేస్తున్నారా? లేదంటే భక్తికి తగిన అడుగులు వేస్తూ ఉన్నారా? సౌలు భక్తి కలిగిన వాడును అనుకుంటున్నాడు, కానీ శ్రమ వచ్చినప్పుడు దేవుని ఎదుట తలెత్తలేకపోయింది ఆయన భక్తి. శ్రమ వచ్చినప్పుడు దేవుని ఎదుట నోరు తెరిచి అడగలేకపోయింది తన భక్తి. చాలా మంది ఈ రోజున భక్తి గలవారు అనుకుంటున్నారు, కానీ కొన్ని విషయాల్లో ఆయన ఎదుట తలెత్తుకోలేనటువంటి భక్తి, దేవుని అడగలేనటువంటి వారిగా ఉంటున్న భక్తి. ఈ రాత్రి భక్తి కలిగిన జీవితాల్లో శ్రమ వస్తే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఆ శ్రమ భక్తి కలిగిన వారికి ఏమిస్తుందో నేను ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అది సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 7వ వాక్యం. సమూయేలు 2వ గ్రంథం 22:7 వాక్యం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, ముందు మనం చెప్పుకున్న రాజు సౌలు భక్తిహీనుడు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న రాజు దావీదు భక్తి గలవాడు. శ్రమ అనేది సౌలు మీదకి వచ్చింది, అదే శ్రమ అనేది దావీదు మీదకి వచ్చింది. భక్తిహీనుడి మీదకి వచ్చిన శ్రమ అతన్ని సోది చెప్పించుకునే వాళ్ళ దగ్గరికి నడిపించింది. భక్తి కలిగిన దావీదు మీదకి వచ్చిన శ్రమ దావీదుకి మొర్ర పెట్టడం నేర్పించింది. ఆమేన్. గమనించండి, ఆ వాక్యాలు మనం చూస్తూ ఉన్నప్పుడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. శ్రమ అనేది ఒకటేనండి, అది పలు రకాలుగా ఉన్నా దాని ఉద్దేశం, దాని గుణం, దాని లక్షణం, దాని అంతరంగ భావం ఒకటే. మానవుణ్ణి దేవుని నుండి దూరపరచాలని. అయితే ఈ శ్రమ భక్తిహీనుల జీవితాల్లోనికి వస్తే లోకస్తులు వేసే అడుగుల్లోనికి నడిపిస్తుంది. అదే శ్రమ భక్తి కలిగిన వ్యక్తుల్లోకి వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు తెలిసిన?
ప్రభు అయిన యెహోవా ఎదుటికి వెళుతున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, నీలో ఉన్నది నిజమైన భక్తి అయితే శ్రమల కాలంలో నీ అడుగులు దేవుని తట్టు నడుస్తాయి. నీలో ఉన్న భక్తి నిజమైనది అయితే ఇబ్బందులు వాటిల్లినప్పుడు నీ మనస్సు దేవుని చుట్టూ తిరుగుతుంది. నీవు నిజమైన భక్తి చేస్తున్న వ్యక్తివైతే నీకు ఆపద కాలం సమీపించినప్పుడు నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ సర్వస్వం దేవుని వైపు మళ్ళించబడుతుంది. అదే కనుక భక్తిహీనత ఉంటే అప్పుడు నీ ఆలోచన తీరు లోకస్తుల వలె వ్యర్థమైన వాటి తట్టు నడిపిస్తుంది. సౌలు వ్యర్థమైనటువంటి సోది వైపు తిరిగాడు. ఒకప్పుడు భక్తిగా ఉన్నప్పుడు సోదిగాలను చంపండి అన్న ఈ వ్యక్తి భక్తి మాలిన వ్యక్తిగా మారినప్పుడు శ్రమకు తట్టుకోలేక అదే సోది వైపు మళ్ళాడు. జాగ్రత్తగా వినండి. దేవుళ్ళు నిలబడాలని, దేవుళ్ళు నడవాలని, దేవుని కొరకు మేము జీవించాలని చాలా మంది అనుకుంటారు. కొందరు మాత్రమే ఇలా ఉండగలరు. మరి కొంతమంది దిగజారిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే వారిలో ఉన్న భక్తి బలపడటం లేదు, వారిలో ఉన్న భక్తి ఎదగటం లేదు, వారిలో ఉన్న భక్తికి ఎదుగుదల, ఫలింపు అనేది లేదు. అందుకని ఆ భక్తిహీనంగా మారుతూ శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు ఆ వ్యక్తిని దేవుని వైపు మళ్లించేదానికి బదులు, దేవుని దగ్గరికి నడిపించేదానికి బదులు లోకములోనికి నడిపిస్తా ఉంది. లోకపు ఆచారాల వైపు నడిపిస్తా ఉంది. లోకంలో ఉండే పనికిమాలిన సిద్ధాంతాల వైపు నడిపిస్తా ఉంది. మేము భక్తి కలిగిన వాళ్ళమే అంటారండి. మేము భక్తి కలిగిన వాళ్ళని అంటారు, కానీ సిద్ధాంతాలు మాత్రం చేస్తూ ఉంటారు. మేము భక్తి కలిగిన వాళ్ళమే అంటారు, కానీ మంచి దినాలు, మంచి గడియల కొరకు ప్రయాసపడతారు. మేము భక్తి కలిగిన వాళ్ళమే అంటారు. లోకస్తులు భయపడినట్లుగా దినాలకి, వెధవరాలకి, చుక్కలకి, నల్ల కుక్కలకి, పిల్లులకి భయపడతా ఉంటారు. మనుషులు తుమ్ములకి భయపడతా ఉంటారు. వీళ్ళంతా ఎవరంటే భక్తిలో ఎదుగుదల లేనివాడు, భక్తిలో బలము లేనటువంటి వాడు. భక్తి దేవుని యొద్దకు చేరగలిగిన భక్తి వేళలో లేదు. భక్తి అని కనబడుతుందే కానీ అది దేవుని యొద్దకు చేరగలిగిన భక్తి కాదు. అది భక్తిగా కనబడుతుంది కానీ దేవుని శక్తి లేనటువంటి భక్తి. అందుకని వీళ్ళకి ఎప్పుడైనా ఇబ్బంది కాలం వచ్చినప్పుడు, వీళ్ళకి ఎప్పుడైనా శ్రమల కాలం వచ్చినప్పుడు వీళ్ళు తడబడిపోతారు, కలవరపడిపోతారు. లోకస్తులు పరుగులెత్తినట్లుగా అన్యజనుల సంప్రదాయాలకి పరుగులెత్తుతారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి వాక్యం వింటున్నా మీ వ్యక్తిగత జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఎన్ని సంవత్సరాలైంది మీరు బాప్తిసాలు పొంది? ఎన్నేళ్ల నుండి మీరు సంఘ సహవాసంలో పాల్పొందుతున్నారు? యేసుక్రీస్తు ప్రేమని ఎంతవరకు మీరు గుర్తించారు? వాక్యములో ఉన్న సత్యాలు మీరు ఎంతవరకు గుర్తించి ఉన్నారు? వాక్యము యొక్క సత్యం గుర్తించిన, యేసుక్రీస్తు ప్రేమని మీరు తెలుసుకొని ఉన్నా? ఈ రోజున కొన్ని పనికిమాలిన సంప్రదాయాలు, సిద్ధాంతాలు, వాటిల్లో మనం నడవలేమండి. కారణం మనలో ఉన్న భక్తి శక్తి కలిగింది. ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీలో నాలో ఉన్న భక్తి శక్తి కలిగినది అయితే శ్రమల కాలము నిన్ను ఆవరించినప్పుడు, రోగము నిన్ను కమ్మినప్పుడు, ఇబ్బందులు నిన్ను ఆవరించినప్పుడు, నీవు కృంగిపోతున్నప్పుడు, కలవరపడుతున్నప్పుడు నీ మనస్సు, నీ హృదయం, నీ ఆలోచనలు, నీ తలంపులు నీకు సహాయం చేయగలిగిన దేవుని తట్టు తిరుగుతాయి. సహాయం చేయగలిగిన దేవుని యొద్దకు నీ పాదాలు పరుగులెత్తుతాయి. సౌలు రాజేనండి శ్రమల కాలంలో సోది దగ్గరికి వెళ్ళాడు. దావీదు రాజేనండి శ్రమల కాలంలో యెహోవా యొద్దకు వెళ్ళాడు. అక్కడ చక్కగా
వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి. గమనించారా? భక్తి కలిగిన వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా అనేది కూడా క్లారిటీ వచ్చేస్తుంది ఆ వ్యక్తికి. ఈ రోజు చాలా మంది ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడో వాళ్ళకి తెలియదు, వినడం లేదో వాళ్ళకి తెలియదు. ఈ రోజు నేను చేసిన ప్రార్థనకి సమాధానం వచ్చిందా లేదా అనే సంగతి కూడా వాళ్ళకి తెలియదు. అంటే దేవునికి ఆ వ్యక్తికి కనెక్షన్ లేకుండా ఉన్నారేమో అని నేను అనుకుంటాను. ఇప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడుతున్నాడంటే ఆ ఎదుటిన్న వ్యక్తి వింటున్నాడో లేక వినకుండా పెడచెవి పెట్టాడో ఈ మాట్లాడే వ్యక్తి చెబుతాడు. నేనున్నానంటే, నేను వాక్యం చెబుతున్నప్పుడు మీరు వింటున్నారో నేను చెప్పగలను, వినటం లేదో కూడా నేను చెప్పగలను. అలాగే మీరు కొంతమంది దేవుని ఎదుట ఉన్నప్పుడు, దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు చెబుతున్న మాటలు నీవు ఏ వ్యక్తికి చెబుతున్నావో ఆ వ్యక్తి వింటున్నాడా లేడా అనే సంగతి తెలియని భక్తి చేస్తూ ఉన్నారు చాలా మంది. మీరు ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన వింటున్నట్లు మీరు చెప్పగలుగుతారా? చాలా మందికి లేదండి ఈ అనుభవం. చాలా మంది ప్రార్థనా పరులకి ఆత్మీయ అనుభవం లేదు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక భక్తి కలిగిన వాడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన వింటున్న దేవుని యొక్క ఉద్దేశం కూడా తెలుసుకుంటాడు. దావీదు అంటున్నాడు చాలా చక్కగాను, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను అంటున్నాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భక్తి కలిగిన వ్యక్తి జీవితంలో శ్రమ వాటిల్లినప్పుడు ఆ వ్యక్తి ప్రార్థన చేస్తాడట. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడని సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ సంబంధం ఉండాలండి. నిజమైన భక్తికి దేవునికి, ఆ భక్తి చేసే వ్యక్తికి ఈ సంబంధం ఉంటుంది. నా ప్రార్థన నా దేవుడు వింటున్నాడు అనే సంగతి చెప్పగలుగుతాడు. నా ప్రార్థనకు నా దేవుడు సమాధానం ఇచ్చాడు అని చెప్పగలుగుతాడు. కొంతమంది ప్రార్థిస్తున్నారే కానీ దేవుడు దానికి ఏ సమాధానం ఇస్తున్నాడో చెప్పలేని వారిగా ఉన్నారు. అంటే అది సరిపడిన భక్తి కాదు, చాలినంత భక్తి కాదు. అది నిన్ను దేవుని వద్దకు చేర్చగలిగిన భక్తి కాదు. అది దేవుని శక్తితో నిండిన భక్తి కాదు. కడవరి దినాల్లో ఉన్నాం మనం. ఒకవేళ ఎవరైనా ఈ చాలని భక్తి జీవితంలో కనుక నడుస్తూ ఉంటే దయచేసి మీ వైఖరి మార్చుకొని నిజమైన భక్తి జీవితంలోనికి రావాల్సినదిగా ఒక దైవ సేవకునిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే, ఈ భక్తిలోనే మీరు ఉండగలిగితే రేపు దేవుని శక్తిని మీరు చూడలేరు. రేపు కడపూర ధ్వని మీ చెవులకు వినబడదు. లాస్ట్ అండ్ ఫైనల్ సిగ్నల్ మీరు గమనించలేరు. క్రీస్తు యేసు మధ్యాకాశంలో అడుగుపెట్టిన సంగతి మీరు గుర్తించలేరు. మీలో ఉన్న భక్తి దేవుని అడుగుజాడలను గుర్తించగలిగిన భక్తిగా. ఒకవేళ దేవుని అడుగుజాడను గుర్తించగలిగిన భక్తి అయితే నీ ప్రార్థన దేవుడు వింటున్నాడో లేడో ఆ సంగతి నీకు తెలిసి ఉండాలి. అందుకని రాత్రి మనలో ఉన్న భక్తి శక్తి కలిగిందా, శక్తి లేనిదా పరిశీలన చేస్తున్నాను. నేను మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:14 చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4:14. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయినను నా శ్రమలో, పౌలు భక్తుడు అంటున్నాడు, దైవజనుడైన పౌలు భక్తుడు అంటాడు,
ఓ ఫిలిప్పీ సంఘస్థులారా, ఓ ఫిలిప్పీ సంఘస్థులారా, నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. గమనించండి, దావీదు మీదకి శ్రమ వచ్చినప్పుడు దావీదు పొందుకున్నది ఏమిటంటే ప్రార్థన, సమాధానం. దావీదుకి శ్రమలు వచ్చినప్పుడు దావీదుని ఆ శ్రమలు దేవుని యొద్దకు నడిపించాయి, ప్రార్థన చేసేటట్లు చేశాయి. ఆ తర్వాత అదే శ్రమలు దావీదుని దేవుడు బదులిస్తున్నట్లు గమనించగలిగేటట్లు చేశాయి. అదే శ్రమ సౌలు మీదకి వెళ్ళినప్పుడు అన్ని జనుల వలె సోది చెప్పించుకునే వాళ్ళ దగ్గరికి నడిపించాయి. గుర్తించండి, ఇద్దరి జీవితంలోనికి వచ్చింది శ్రమ అని మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి జీవితంలోకి వచ్చిన శ్రమ ఆ వ్యక్తిని సోది చెప్పే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి, మరో వ్యక్తి జీవితంలోకి వచ్చిన శ్రమ ఆ వ్యక్తిని దేవుని యొద్దకు నడిపించింది. కాకుండా దేవుడు సమాధానం ఇస్తున్నట్లు కూడా ఆనవాలు దావీదుకి తెలిసే విధంగా ఆ శ్రమలు చేశాయి. ఇప్పుడు పౌలు, దైవజనుడైన పౌలు జీవితంలోని కూడా అదే శ్రమలు వచ్చాయి. నేను ముందే చెప్పాను, శ్రమ అనేది ఒకటే, కానీ కొందరి జీవితాల్లో అవి పలు రకాలుగా ఉంటాయి. రోగం కావచ్చు, ఇబ్బంది కావచ్చు, దరిద్రత కావచ్చు, ఇంకా వేరే కావచ్చు. ఏది ఏమైనా దావీదులోనికి వచ్చిన శ్రమ దేవునికి సమీపస్తులుగా చేసింది. పౌలులోనికి వచ్చిన శ్రమ సంఘస్థులు అతన్ని పరామర్శించే విధంగా చేసిందట. ఆమేన్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌలు భక్తుల్లోనికి వచ్చిన శ్రమ అతనికి ఏ విధంగా మేలు చేసిందంటే సంఘస్థులందరూ కూడా దైవజనుడి దగ్గరికి వచ్చి దైవజనుడిని పరామర్శించే ఆ పద్ధతుల్లోనికి నడిపించిందంట. శ్రమలు అనేవి భక్తి కలిగిన వాళ్ళకి మేలు చేసేదానికే వస్తాయని ఈ వాక్యం ఈ రాత్రి చెప్పకనే చూపుతున్న ఒక నగ్గన సరి. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవు యథార్థమైన భక్తి కలిగిన వాడివైతే, నీవు నిజముగా దేవుని సన్నిధిలో దేవుని మీద ఆనుకొని జీవిస్తున్న ఒక మంచి భక్తిపరుడు అయితే, నీ జీవితంలోకి వచ్చిన శ్రమకి నీవు ఏమాత్రం భయపడవలసిన పని లేదు. ఆ శ్రమ నీకు మేలు చేసేదానికి వచ్చింది అనేది వాస్తవం. దావీదులోకి వచ్చిన శ్రమ దేవుని మీద బలంగా ఆనుకునేటట్లు చేసింది. పౌలు భక్తుల్లోకి వచ్చిన శ్రమ తన సంఘస్థులందరూ కూడా ఆ దైవజనుడి మీద ప్రేమను పెంచుకొని ఎవరు చేయవలసిన సహాయం వాళ్ళు ఆ దైవ సేవకునికి చేయటం ప్రారంభించారు. మునుపటి దినాలలో తెలియదు. ఈ ఫిలిప్పీలు పౌలుకి శ్రమ రాకమునుపు నా సంఘస్థులు నాకు ఎలా మేలు చేయగలుగుతారు అని పౌలుకి తెలియదు. శ్రమ ఎప్పుడైతే పౌలు జీవితంలోనికి వచ్చిందో సంఘస్థుల నడుములు కట్టుబడ్డాయి, సంఘస్థుల మనస్సులు ఏకపరచబడ్డాయి, సంఘస్థుల హృదయాలు పౌలు మీదకి మళ్లించబడ్డాయి, సంఘస్థుల యొక్క ఆలోచన పౌలు గురించి చేసేటట్లు మార్చబడ్డాయి. పౌలు జీవితంలోకి వచ్చిన శ్రమ సంఘస్థులందరూ పంచుకునే విధంగా పరిస్థితులు వచ్చేసాయి. ఎంత చక్కగా ఉన్నదండి. ఈ రాత్రి మనం గమనించవలసిన సత్యం ఏమిటంటే, దైవజనుడు ఒక నిజమైన దైవజనుడు అయితే, వాస్తవమైన దైవజనుడు అయితే, సంఘాన్ని క్రీస్తు ఎదుట నిలబెట్టాలి అని ప్రయాసపడుతున్న దైవజనుడు అయితే, ఓ దైవ సేవకుడా, నీ జీవితంలోకి వస్తున్న శ్రమ నీ సంఘాన్ని మరో నూతనంగా మార్చడానికే వచ్చింది. మరో నూతనమైన పద్ధతిలోనికి సంఘాన్ని బలపరచడానికే శ్రమ అనేది దైవ సేవకుడి జీవితంలోనికి వస్తుంది. పౌలుకి శ్రమ వచ్చినా మేలే కలుగుతుంది, శ్రమ రాకపోయినా మేలే కలుగుతుంది. శ్రమ వస్తే సంఘం ఇంకా బలపడి వాళ్ళ మనస్సులు ఐక్యపరచబడి దైవజనుడికి కావలసిన ప్రతి విధమైన సహాయమును వాళ్ళు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నాడు, నాకు వచ్చిన ఈ శ్రమలో మీరంతా పాలు పొందినందుకు నేను సంతోషిస్తూ ఉన్నాను అంటున్నాడు.
దేవుని స్తోత్రం. ఒక మాటలో చెప్పాలంటే దైవజనుడి మీదకి వచ్చిన ఆ శ్రమ దైవజనుడిని మనసుని కాస్తంత కూడా బాధ పెట్టలేదండి. కారణం ఏంటంటే సంఘస్థులందరూ కలిసి దైవజనుడు మోస్తున్న ఆ శ్రమలో పాలి భాగస్థులు అవుతున్నారు. అందుకని ఆ శ్రమ దైవ సేవకి శ్రమగా అనిపించలేదు. భక్తి కలిగిన వారి జీవితంలోనికి శ్రమ వస్తే ఇదిగో ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది. నేను ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి. ఆయన కూడా మన వలె శ్రమ పొందాడని. మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దేవునిగా మన మధ్యకు రాలేదు. దేవునిగా వచ్చి ఉంటే ఒక భక్తుడి యొక్క ఇబ్బందులు ఎలా ఉంటాయో అతనికి తెలిసిండేవి కావు. కనుక ఒక భక్తి కలిగిన వ్యక్తి ఇబ్బందులు ఎలా ఉంటాయో, ఒక దరిద్రుడి ఇబ్బందులు ఎలా ఉంటాయో, ఒక నిరుద్యోగి జీవితంలో ఏ విధమైన శ్రమలు ఉంటాయో, ఒక అనారోగ్యంగా ఉండే వ్యక్తి జీవితంలో ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయో తెలుసుకునే దానికి, మానవుని జీవితంలో తలెత్తే పరిస్థితులను తెలుసుకునే దానికి ప్రభు అయిన క్రీస్తు దేవుడై ఉండి కూడా మానవునిగా, దాసునిగా, రిక్తునిగా మన మధ్యకి దిగి వచ్చినప్పుడు మనకు ఏ విధంగా శ్రమలు వస్తున్నాయో ఆయన కూడా అలాంటి శ్రమల్ని ఎదుర్కొన్నాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మీదకి వచ్చిన శ్రమ ఆయన్ని ఏ విధంగా చేసింది అని మనం చూస్తే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో చక్కటి మాట రాయబడింది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమ అనేది భక్తి కలిగిన వారి జీవితంలోనికి వస్తే వారిని విధేయులుగా చేస్తుంది. ఎందుకు గొప్ప సంగతి అండి. అందుకే మనం శ్రమలకి భయపడకూడదు. శ్రమలకు మనం భయపడకూడదు. భక్తి కలిగిన వారైతే శ్రమలకు భయపడరు. వాటిని ఎదుర్కొంటారు, వాటిని జయిస్తారు. వాటిని ఎదుర్కోవటంలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన మాధుర్యాన్ని వాళ్ళు జుర్రుకుంటారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు మన వంటి వ్యక్తిగా భూమి మీదకి వచ్చిన దినాల్లో, మనం పొందినట్లుగా శ్రమలు ఆయన అనుభవిస్తున్న దినాల్లో, శ్రమ అనేది ఒక భక్తి కలిగిన జీవితంలో దేనిని క్రియేట్ చేస్తుందో దానిని బైబిల్లో చక్కగా రాసిపెట్టాడు పరిశుద్ధాత్మదేవుడు. ఒక భక్తి కలిగిన జీవితంలో శ్రమ వస్తే ఆ శ్రమ ఆ వ్యక్తిని ఉరిపెట్టుకొని చచ్చే విధంగా చేయదని. ఒక భక్తి కలిగిన జీవితంలోనికి శ్రమ వస్తే ఆ వ్యక్తిని ఆత్మహత్య స్థాయిలోనికి తీసుకువెళ్ళదు అని బైబిల్ చెప్తావు. అది నిజమైన భక్తి అయితే, అది నిజమైన భక్తి కలిగిన వ్యక్తి అయితే ఆ వ్యక్తిలోనికి వచ్చిన శ్రమ అతనికి విధేయత నేర్పిస్తుంది. కొంతమంది జీవితాల్లోనండి శ్రమలు అనేవి వస్తే ఏదో చికాకుగా మనోవేదన పడి పలకరించినా పలకలేనంతటి భారం కలిగి కొంతమంది ఉంటారు. సంఘాల్లో ఉండేవాళ్ళే, యేసు ప్రభు దేవుడని గుర్తించిన వాళ్ళే, ఆయన రక్తంలో కడుగుబడిన వాళ్ళే, ఆయన మార్గంలో నడిచే వాళ్ళే, బాప్తిస్మములు పొంది 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీసు ఉన్న భక్తి పరులే. వాళ్ళ వ్యక్తిగత జీవితంలోనికి శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు వాళ్ళు సహోదరులతో సమాధానంగా ఉండలేని పరిస్థితులు నేను చూశాను. సాటి వ్యక్తితో ప్రేమగా ఉండలేని పరిస్థితులు నేను గమనిస్తా ఉన్నా. ఎందుకని సహోదరి అలా ముఖం మార్చుకొని ఉంది? నెమ్మదిగా కనుక్కుంటే ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది కలిగిందండి, అందుకని ఆమె ఏదో మనోవేదనగా ఉంది. గమనించండి, భక్తి కలిగిన వాళ్ళ జీవితంలోనికి శ్రమ వస్తే
దావీదులోనికి వచ్చిన శ్రమ దావీదుని దేవుని దగ్గరికి నడిపించింది. దైవజనుడు పౌలు జీవితంలోకి వచ్చిన శ్రమ, పౌలు సంఘస్థులందరూ కలిసి పౌలు దగ్గరికి వాళ్ళు కూడి వచ్చి, అయ్యా మేము కూడా నువ్వు పొందే శ్రమలో పాలుభాగస్థులం అవుతాం అని వీళ్ళు అన్నప్పుడు పౌలు ఆనందించాడు, సంతోషించాడు. అంటే పౌలు జీవితంలోకి వచ్చిన శ్రమ పౌలు హృదయాన్ని సంతోషపరిచింది. సంఘస్థులను బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. ఇంకా పత్రికలు మనం చదువుకుంటూ పోతే మీరేనా ఆనందం అంటున్నాడు దైవజనుడు సంఘస్థులతో, మీరేనా కిరీటం అంటాడు, మీరేనా ఐశ్వర్యం అంటాడు పౌలు. శ్రమల కాలంలో ఉండి, చెరసాల జీవితంలో ఉండి మీరేనా ఆనందం అంటాడు. చెరసాలలో ఉండి స్తుతి పాటలు పాడుతున్నాడు, చెరసాలలో ఉండి దేవునికి స్తోత్ర గానాలు చేస్తా ఉన్నాడు. ఒక భక్తి కలిగిన వారి జీవితంలోనికి శ్రమలు వస్తే ముఖం మాడిపోదండి, పళ్ళు కొరకరండి, ఇంట్లో అసమాధానంగా ఉండరండి. ఈ రోజున ప్రార్థనా పరులు అనబడుతున్న మీ కుటుంబాలు, భక్తి కలిగిన వాళ్ళము అనుకుంటున్న మీ కుటుంబాల్లో ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు మీరు సమాధానంగా ఉండగలుగుతున్నారా? ఒకరితో ఒకరు ప్రేమగా ఉండగలుగుతున్నారా? మీ వ్యాపారంలో నష్టమే కలిగింది అనుకుందాం, మీ శరీరానికి రోగమే వచ్చింది అనుకుందాం, మీ సంపాదన అంతా అన్యాయంగా దుర్వినియోగం అయిపోయింది అనుకున్నాం, అది శ్రమ. ఈ శ్రమ భక్తి కలిగిన నీ జీవితంలోనికి వచ్చినప్పుడు నీవు సమాధానంగా ఉండగలుగుతున్నావా? సంఘములోను కుటుంబంలోను చాలా మందికి ఇది చేత కదండి. కారణం ఏంటి తెలుసిన? వారిలో ఉన్న భక్తి శక్తి లేని భక్తి కాబట్టి. అయితే ఎవరు సమాధానంగా ఉండగలుగుతారు, ఎవరు సంతోషంగా ఉండగలుగుతారంటే భక్తిలో శక్తి ఉన్నప్పుడు, ఆ భక్తిలో దైవత్వం ఉన్నప్పుడు వాళ్ళు మాత్రమే నిగ్రహంగా ఉండగలుగుతారు. నిగ్రహంగా. ఆమేన్. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తులోనికి శ్రమ వచ్చినప్పుడు, యేసుక్రీస్తు మీదకి శ్రమ దాడి చేసినప్పుడు ఆయన్ని కలవర పెట్టలేదండి. ఆ శ్రమ విధేయత నేర్చుకున్నాడంటే యేసుక్రీస్తు. అంటే అంతకుముందు ఆయనకు విధేయత లేదా? ఉంది. అంతకుముందు ఆయనకు విధేయత లేదని కాదు ఈ వాక్యం చెబుతున్న సంగతి. ఆయన జీవితంలోకి వచ్చిన శ్రమ యేసుక్రీస్తులోనికి విధేయతను తీసుకొచ్చింది. ఆయన మనకి మాదిరిగా చూపిస్తూ ఉన్నాయి. నా కుమారుడా, నా కుమార్తె, మీ వలె నేను ఉన్నాను, మీ వలె నేను శ్రమను పొందాను. అయితే శ్రమ అనేది ప్రతి మనిషికి విధేయత నేర్పిస్తుంది అని యేసు ప్రభు తన జీవితం ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మాటలతో చెప్పలేదండి, ఆయన జీవితంలో అనుభవించి మనకి చూపిస్తున్నాడు. శ్రమ అనేది మనలోనికి వస్తే అది మనకు విధేయత నేర్పిస్తుంది అని. విధేయత నేర్పిస్తుంది. దేవుని స్తోత్రం. విధేయత అది దేవునికి చాలా ఇష్టమైన గుణం అండి. భార్యకి భర్త ఎడల విధేయత, బిడ్డలకి తల్లిదండ్రుల ఎదుటి విధేయత, పెద్దల దగ్గర చిన్న బిడ్డలు విధేయులుగా ఉండటం, ఈ విధేయత అనేది దేవునికి చాలా ఇష్టం. దైవజనుడి ముందు సంఘస్థులు విధేయతగా ఉండటం, సంఘస్థుల ముందు దైవజనుడు విధేయతగా ఉండటం, ఇది దేవునికి చాలా ఇష్టమైనది. చాలా ఇష్టమైనది. ఈ విధేయత అనేది ఎక్కడి నుండి మనకు వస్తుంది? దేనిలో నుండి మనకు వస్తుందంటే ధన సంపన్నతలో నుండి విధేయత వస్తుందని బైబిల్ చెప్పడం లే. ఐశ్వర్యముల నుండి విధేయత నేర్చుకుంటారు అని బైబిల్ చెప్పడం లే. శ్రమలో నుండి విధేయత వస్తుంది, నలుగుడిలో నుండి విధేయత వస్తుంది, కృంగుదలలో నుండి విధేయత వస్తుంది, అవమానాల్లో నుండి విధేయత వస్తుంది, ఇబ్బందులలో నుండి విధేయత వస్తుంది, కష్టాలు కడగండ్లలో నుండి విధేయత వస్తుంది.
యేసు ప్రభు దానిని స్వయంగా అనుభవించి ఆయన విధేయతను గుర్తించి ఈ రాత్రి వాక్యం ద్వారా మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. భక్తి కలిగిన నా ప్రియ సహోదరి సహోదరుడా, శ్రమ అనేది నీ జీవితంలోనికి వచ్చింది వాస్తవమైతే భయపడదు, పొరపాటును భయపడద్దు. నువ్వు భక్తిహీనంగా ఉన్నప్పుడు భయపడు. భక్తిగా ఉన్నప్పుడు నీ జీవితంలోనికి శ్రమ వచ్చినా, భక్తిగా ఉన్నప్పుడు నీ జీవితంలోనికి రోగం తలెత్తినా, భక్తిగా ఉన్నప్పుడు నీ జీవితంలోనికి కలవరాలు తలెత్తినా, పొరపాటున కొరిగిపోవలసిన పని లేదు, పొరపాటును భయపడవలసిన పని లేదు. పొరపాటున నీవు ఏం చెయ్యాలి, ఎలా నడవాలి అని రాత్రి మగుడు ఆలోచించవలసిన పని లేదు. నీలో ఉన్న భక్తి శక్తి కలిగింది, అది నీకు నేర్పించవలసిన దాన్ని నేర్పిస్తుంది, నడిపించవలసిన చోటకు నడిపిస్తుంది. దావీదుకు వచ్చిన శ్రమ దేవుని యొద్దకు నడిపించింది. పౌలు భక్తుల్లోనికి వచ్చిన శ్రమ పౌలు హృదయానికి సంతోషం కలిగించింది. యేసుక్రీస్తులోనికి వచ్చిన శ్రమ ఆయనకి విధేయతను చూపెట్టింది. భక్తి, శక్తి లేని భక్తి చేస్తున్న సౌలు జీవితంలోకి వచ్చిన శ్రమ అతన్ని సోది చెప్పేవాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళింది. కొంతమంది అంతరాల మంత్రాల దగ్గరికి వెళ్తున్నారు కదా, కొంతమంది అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఆ తాళ్ళు ఈ తాళ్ళు కట్టుకుంటున్నారు కదా, కాళ్ళకి చేతులకి భయాలు వేసే భక్తి మాలిన కార్యక్రమం. అది భక్తి మాలిన కార్యక్రమం. భక్తి అనేది అది నిజమైనదైతే అది మహాశక్తి కలిగిందండి, మహాశక్తి కలిగింది. నీవు విశ్వాసంతో ఏదైతే తలంచుతావో దాన్ని ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నా దేవుడు, విశ్వాసంతో నీవు పలికిన దాన్ని, విశ్వాసంతో నీవు ఆశించిన దాన్ని ఆయన తప్పక చేసే దేవుడు. ఆయన ప్రార్థన ఆలకించువాడు. అందుకని ఈ రాత్రి ముగింపు మాటలుగా మన వ్యక్తిగత జీవితాల్లో ఉన్న భక్తి ఎలాంటిది అని మనను మనం పరిశీలన చేసుకుందాం. దేని ద్వారా నుండి పరిశీలన చేసుకునే ఒక పరిశీలన వస్తువు శ్రమ అనేది. జ్వరం వచ్చిందా లేదా, ఒకవేళ వస్తే అది ఎంతవరకు వచ్చింది అని దాన్ని తెలుసుకునే దానికి అదేదో థర్మామీటర్ ఉంది కదండి, చాకులోను నోట్లోను పెట్టుకుంటారు. అలాగే నీలో ఉన్న భక్తి అది శక్తి కలిగిందా శక్తి లేనిదా అని తెలుసుకోవాలంటే నీ జీవితంలోనికి శ్రమ రావాలి, నీ బ్రతుకులోనికి ఇబ్బందులు రావాలి. అందుకని ఇబ్బందులకు భయపడకండి, శ్రమలకు భయపడకండి. మీరు పరిశోధించబడుతూ ఉన్నారు, మీరు పరిశోధించబడుతున్నారు. ఈ రాత్రి మనం కూడి ఉన్న, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసునా? ఆయన పరిశోధించబడిన వాడు, పరిశోధించబడిన వాడు. తలకు మూలరాయిగా నిలిచి నీకు నాకు మాదిరి చూపించిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. అందుకని ఆయన పరిశోధించబడి అన్ని విధాలుగా అన్ని రంగాలుగా మానవునికి ఆయన చాలిన దేవుడు అని ఎలా నిరూపించబడ్డాడో, అదే విధంగా నీ జీవితంలోనికి వచ్చే శ్రమ, నీ బ్రతుకులోనికి వచ్చే శ్రమ నీ భక్తి శక్తి కలిగిందని రుజువుపరిచేదానికి వస్తుంది. అందుకని దాన్ని చూసి మీరు భయపడమాకండి, భయపడమాకండి. దావీదు వలె దేవుని యొద్దకు వెళ్ళండి, పౌలు వలె సంతోషపడండి, యేసయ్య వలె విధేయులుగా మీరు జీవించండి. శ్రమల కాలంలో తగిన దినములో ఆయన మన మధ్యకు వచ్చి మన శ్రమలన్నిటినీ ఆయన శ్రేష్టమైన శృంగధ్వనులుగా మార్చివేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నిత్య సంతోషము నీ జీవితంలో, నీ హృదయంలో ఉంచుతాడు. నిత్య ఆనందం నీ తల మీద కిరీటం వలె పెడతాడు. శ్రమల కాలంలో భక్తి కలిగిన జీవితం మీరు నేను జీవించగలిగి ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా మీలో ఉన్న భక్తి హీనమైనదని మీకు తెలిసినా, ఒకవేళ మాలో ఉన్న భక్తి నిజమైన భక్తి అని మీకు తెలిసిన, మీరు ఉన్న చోటని తలలు వంచి భక్తిహీనత అని నీకు తెలిస్తే భక్తి కలిగి ఎలా ఉండాలో నేర్చుకోండి. అలా నేర్చుకునే దానికి
ప్రభు అయిన క్రీస్తుని అడగండి. ఒకవేళ మనలో ఉన్నది నిజమైన భక్తి అయితే మనకి తెలియకనే దేవుడు ఒక మంచి భక్తిలో నడిపిస్తూ ఉన్నందున నిండు మనసుతో ఆయనకి స్తోత్రం చెల్లించండి. నిండు మనసుతో స్తోత్రం చెల్లించండి. ప్రార్థన చేసుకున్నాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మా నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ రాత్రి అయ్యా, భక్తి కలిగిన వారిలో ఉండే శ్రమ వారిని ఎక్కడికి నడిపిస్తుందో, భక్తి కలిగిన వారి జీవితంలో ఉండే శ్రమ వారిని ఏ చోటుకు నడిపిస్తుందో, వారికి వీరికి వ్యత్యాసం ఏంటో చాలా చక్కగా మీరు వాక్యమైండు మాతో మాట్లాడారు. కృపగల తండ్రి, ఈ కడవరి దినాల్లో మా భక్తిని పరిశీలన చేసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది నాయన. ఎందుకంటే మీరు త్వరగా రాబోతా ఉన్నారు. భక్తి కలిగిన వాళ్ళు మాత్రమే నిన్ను చూడగలుగుతున్నారు, చేరుకోగలుగుతున్నారు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి నాయన, మాలో ఉన్నది భక్తి అని మేము గురుడితనంగా నమ్మడం కాదు, కానీ నీ వాక్యపు వెలుగులో మా భక్తిని పరిశీలన చేసుకునే దానికి మా జీవితానికి శ్రమలను పంపండి. ప్రతి విశ్వాసికి శ్రమ అవసరము నాయన. ప్రతి వ్యక్తికి శ్రమ అవసరమై ఉంది. వాళ్ళ భక్తికి ఉన్న శక్తి ఏమిటో రుజువుపరచుకోవాలంటే ఈ వాక్యాన్ని గుర్తించిన మా బిడ్డలు, ఈ వాక్యాన్ని విన్నటువంటి మా ప్రియులు, ప్రభువా, శ్రమ అనే ఒక శ్రేష్టమైన అనుభవం ద్వారా వారిలో ఉన్న భక్తి శక్తి కలిగిందో శక్తి లేదో తెలుసుకునే దానికి వారికి ఆత్మ సంబంధమైన జ్ఞానం, నేత్రాలు మీరు అనుగ్రహించున్నాయి. సహాయం చేయండి. మేము చివరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. ప్రభువా, మీరు త్వరగా వస్తూ ఉన్నారు తండ్రి. మిమ్మల్ని ఎదుర్కోవాలని మా నిరీక్షణ, మిమ్మల్ని చేరుకోవాలని మా ఉద్దేశము తండ్రి. నూతన నగరములో నీతో కలిసి మేము నిరంతరము ఆనందించాలనే ఆకాంక్ష. అందుకే మమ్మల్ని మేము కలిగి ఉన్న వాటిని అవి నిజమైనవా, మమ్మల్ని భ్రమపరుస్తున్నవా తెలుసుకోగలిగిన ఆరాటం, ఆతృత మా బిడ్డలందరికీ మీరు కలుగు చేయండి. వాక్యపు వెలుగులో కొన్ని సత్యాలు తెలుసుకొని ఆ దిశగా నడవడానికి మనసు కలిగించమని నీ చిత్తమైతే తండ్రి, మరొకసారి మేము ఈ విధంగా కూడుకొని అయ్యో నీ సన్నిధిలో మేము బలపడే కృప మాకందరికి దయచేయమని. మా నాయన, దూర ప్రాంతంలో మా బిడ్డలు వారి వారి గృహాల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారయ్యా. వారిని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి, మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.